హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా టైమ్ అండ్ వర్క్ యొక్క పార్ట్ 4 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం దాదాపుగా 3 పార్ట్స్లో 70+ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా క్వశ్చన్స్ అనేవి కొద్దిగా డెప్త్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా గ్రూప్ డీలో మనకు పేపర్ హార్డ్గా వచ్చినట్లయితే ఏ లెవెల్ అయినటువంటి క్వశ్చన్స్ ఉంటాయో ఆ యొక్క లెవెల్ అయినటువంటి క్వశ్చన్స్ ఈ యొక్క వీడియోలో ఉండడం జరుగుతుంది. లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా ఎవరైతే ప్రీవియస్ 3 క్లాసెస్ చూడలేదు దయచేసి ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ యొక్క 3 క్లాసెస్ కంప్లీట్ చేయండి. And first question, Amod and Pramod can work separately, paint a wall in 15 and 24 days respectively. సో అమోద్ మరియు ప్రమోద్ వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని ఎన్ని రోజుల 15 మరియు 24 రోజుల్లో ఫినిష్ చేసినట్లయితే వాళ్ళిద్దరు కలిసి పని స్టార్ట్ చేసిరంట. అయితే అమోద్ ఏం చేసినట్ట 11 రోజుల ముందే వెళ్ళిపోయినట. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది? సో ఎంటైర్ వర్క్ అడిగిండు. సో ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఈ మోడల్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో మనకు కావాల్సింది ఎంటైర్ వర్క్. సో టోటల్ పని ఎక్స్ రోజుల్లో గడిచిందని అనుకుందాం. సో ఇక్కడ ఎవరు ఉన్నారు? అమోద్ అండ్ ప్రమోద్ ఇద్దరు ఉన్నారు కదా. అమోద్ ఎన్ని రోజులు పని చేసిండ? మొత్తం పనిలో 11 రోజులు తక్కువ చేసిండు కదా. అండ్ అదేవిధంగా ప్రమోద్ కనుక తీసుకుంటే మొత్తం రోజులు పని చేసిండు. వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని పూర్తి చేశారు. సో సేమ్ డేటా x-11 బై యాక్చువల్గా ఈయన ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలడు? 15 రోజుల్లో. ఈయన x/24 దట్ ఈక్వల్స్ టు 1. సో ఈక్వేషన్ స్ట్రక్చర్ వచ్చేసింది కదా. వీళ్ళ యొక్క స్టాండర్డ్ డేటా అండ్ అదేవిధంగా వీళ్ళు పనిచేసినటువంటి రోజులు. కాసాకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? సో కాసా వద్దు, డైరెక్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం. 24x మైనస్ 11 ఇంటూ 24. సో 11 ఇంటూ 24 ఎంత? 264 ప్లస్ 15x దట్ ఈక్వల్స్ టు 1. సో 24x ప్లస్ 15x ఎంత ఫ్రెండ్స్? 39x దట్ ఈక్వల్స్ టు మైనస్ 264 అవతల పోతే ప్లస్ 264x. సో ఇక్కడ ఏదేమవుతుంది? 264/39 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది ఫ్రెండ్స్? 16 వస్తుంది. సో మనకి ఇక్కడ మొత్తం ఎక్స్ కావాలి కదా. సో ఎన్ని రోజులు పని అయింది? 16 రోజులు. అయితే ఆయన ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయిండు? 11. 5 రోజులు పని చేసిన తర్వాత వెళ్ళిపోయిండు. 15% టుక్ అప్ ద టాస్క్ ఆఫ్ డిగ్గింగ్ ఏ పాండ్ ఇన్ 20 days. ఓకేనా. 15 మంది 20 రోజుల్లో ఒక చెరువును తవ్వగలరు. అదేవిధంగా 10 రోజుల తర్వాత 5గురు వెళ్ళిపోయారు. తర్వాత 5 రోజుల్లో మరొక 5గురు వెళ్ళిపోయారు. సో మొత్తం పని పూర్తవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో మనకున్నటువంటి స్టాండర్డ్ డేటా తెలిసిందే కదా ఫ్రెండ్స్. MDT/W మెన్స్, డేస్, టైం అండ్ అదేవిధంగా వర్క్. సో ఈ విధంగా మనకు ఎంటైర్ డేటా ఉంటుంది కదా. సో దీంట్లో మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం. మొత్తం 15 మంది 20 రోజులు ఒక పనిని పూర్తి చేయగలరు. అయితే ఫస్ట్ 10 రోజులు అందరు పని చేశారు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే 10 రోజుల తర్వాత కదా వాళ్ళని తెలిపోయింది. కాబట్టి ఫస్ట్ 10 రోజుల్లో 15 మంది చేశారు. తర్వాత ఏమైంది? తర్వాత 5 రోజులకి ఇంకా 5గురు వెళ్ళిపోయారు కదా. 15లోంచి 5గురు పోతే 10. ఎన్ని రోజులు? 5 రోజులు చేశారు. అండ్ అదేవిధంగా ఇంకా మిగిలింది ఎంతమంది? మొత్తం 15లో 5గురు పోతే 10. మళ్ళీ ఇంకా 5గురు పోయారు కదా, 5. సో ఈ యొక్క డేటా ఇప్పుడు మొత్తం మనకి ఒక స్ట్రక్చర్ వచ్చేసింది. 15 రోజుల 30, 300, 15 పదులు 150, 15ల 50 ప్లస్ 5D3, 150 ప్లస్ 50 200, ఇది 100, 5 ఒకట్ల 5 20. సో D3 ఈక్వల్స్ టు 20. సో D3 వాల్యూ మనకు వచ్చేసింది. సో D3 మన ఆన్సరా? కాదు కదా. సో మనకి ఇక్కడ మొత్తం వర్క్ అనేది ఎన్ని రోజులు అయిందన్నాడు. సో D3 అంటే 5గురు కలిసి 20 రోజులు చేసిరంట. మరి 10 మంది కలిసి ఎన్ని రోజులు చేసిరంట? 5 రోజులు చేసిరు. అండ్ అట్నే 15 మందికి కలిసి ఎన్ని రోజులు చేసిరంట? 10 రోజులు చేసిరు. ఓకేనా. సో ఈ 5, 10 ఎక్కడి నుంచి వచ్చినా ఏం లేదు, ఇక్కడ ఉన్నాయి కదా 5, 10 క్వశ్చన్లో మెన్షన్ చేసిండు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ 10 days, తర్వాత 5 days, 15 + 20 ఎంత? టోటల్ 35 కదా. సో 35 ఈజ్ అవర్ ఆన్సర్. సో మొత్తం అన్నాడు అంటే 15 మంది ఉన్నప్పుడు, 10 మంది ఉన్నప్పుడు, 5గురు ఉన్నప్పుడు మొత్తం కలిపి మనల్ని డేటా అడిగిండు. పవిత్ర కెన్ డూ ఏ వర్క్ ఇన్ 8 days అండ్ దీనా కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 10 days అండ్ నాబా కెన్ డూ ఇట్ ఇన్ 12 days. ఓకేనా. పవిత్ర, డిను అండ్ అదేవిధంగా నాబా వీళ్ళు ముగ్గురు విడివిడిగా ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారో తెలిసింది. ముగ్గురు కలిసి పని స్టార్ట్ చేశారు. పని స్టార్ట్ అయిన తర్వాత 2 daysకి వెళ్ళిపోయింది. ఓకేనా. పని స్టార్ట్ అయిన తర్వాత 2 daysకి వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ అనేది దీను మరియు నాబా చేసినట్లయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయింది? సో పవిత్ర చేసింది కేవలం 2 రోజులు మాత్రమే. సో 2 రోజులు ఆమె చేసింది.
మొత్తం పని 8 రోజులు ప్లస్ సో మిగిలినటువంటి పనిని దీను అండ్ అదేవిధంగా నా బై ఇద్దరు కూడా చేసిరు కదా. సో ఎక్స్ రోజులు చేసిరు 10 ప్లస్ ఎక్స్ బై ఎంత 12. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పనిని పూర్తి చేసిరు. సో ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. సో దీన్ని మనం సింప్లిఫై చేసేద్దాం. ఏమన్నా కాసాగబోతుందా ఫ్రెండ్స్? 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60. ఎస్ 60 అయితే ఇది 15లో పోతుంది కదా, ఇది 15 వస్తుంది. అండ్ అదేవిధంగా 10 6ల 6x, 12 5ల 5x దట్ ఈక్వల్స్ టు 1. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. 6x ప్లస్ 5x ఎంత 11x, 15 ప్లస్ 11x దట్ ఈక్వల్స్ టు 60. సో 15 అవతలి పోతే ఏమవుతుంది 11x ఈక్వల్స్ టు 45, x ఈక్వల్స్ టు 45/11. సో వాళ్ళు ఎన్ని రోజులు ఫ్రెండ్స్ చేసింది 45/11 డేస్ వాళ్ళైతే వర్క్ చేయడం జరిగింది. 48 మంది కలిసి ఒక పనిని 17 రోజుల్లో ఫినిష్ చేయగలరు. అయితే 6 రోజుల తర్వాత 4 వర్కర్లు ఆ యొక్క పనిని వదిలేసి వెళ్ళిపోయినట్లయితే మొత్తం పని కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఓకేనా. సో మనకున్నటువంటి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? ఎండిటి M1D1T1 ఈక్వల్స్ టు M2D2T2. సో M1D1T1 ఈక్వల్స్ టు M2D2T2. అయితే ఇక్కడ మొత్తం ఎంతమంది 48 మంది. ఎన్ని రోజులు చేయాలి? 17 రోజులు చేయాలి. అయితే ఇక్కడ ఎన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు? 4 వెళ్ళిపోయారు. 6 రోజులు అయిపోయిన తర్వాత రోజుకి ఎన్ని గంటలు పని చేసిరా అదేం లేదు కాబట్టి టీ పక్క పెట్టేద్దాం. 40 ఎంతమంది ఫ్రెండ్స్ 44 కదా, ఎందుకంటే మొత్తం వర్కర్లు ఎంతమంది 48 మంది. మొత్తం వర్కర్లు 48 మంది. 4 వెళ్ళిపోయారు అంటే ఎంత 44 ఇంటూ ఎన్ని రోజులు చేసారు ఎక్స్ రోజులు చేసారు. 17లోంచి 6 పోతే 11, 48 ఇంటూ 11 ఈక్వల్స్ టు 44 ఇంటూ ఎక్స్. సో ఈ యొక్క ఈక్వేషన్ మనం సింప్లిఫై చేసేద్దాం. 4 11ల 4 12ల ఇక్కడ 11 ఇక్కడ 11 క్యాన్సల్, మిగిలినంత ఎక్స్ ఈక్వల్స్ టు 12. సో ఎక్స్ ఈక్వల్స్ టు 12. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో మనకు అక్కడ ఇచ్చింది ఎంత 48 మంది 17 రోజులు చేయగలరు. కానీ 6 రోజుల తర్వాత ఏమైందంట 4 వర్కర్లు రాలేదు. అందుకే మనం 17లోంచి 6 తీసేస్తే మిగిలినటువంటి వర్క్ ఎంతమంది చేసిరు అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 36 మంది ఒక పనిని 24 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. 4 వర్కర్లు 8 రోజుల తర్వాత పనిని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల మొత్తం పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? ఇది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మొత్తం 36 మంది 24 రోజుల్లో మొత్తం పనిని ఫినిష్ చేస్తారు. 36 మంది 24 రోజుల్లో మొత్తం పని ఫినిష్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్. అయితే ఎన్ని రోజుల తర్వాత 8 రోజుల తర్వాత 4 వెళ్ళిపోయారు. సో 36 మందిలోంచి 4 తీసేస్తే అంత 32 మంది అయ్యారు. 24 రోజుల నుంచి 8 తీసేస్తే ఎంత ఫ్రెండ్స్ 16 కదా. ఓకేనా. 32 మంది మెన్స్ 16 డేస్. సో ఇది మనకు అక్కడ ఉన్నటువంటి డేటా. సో దీన్ని బట్టి ఎంత టైం వస్తుంది విత్ కంపారిజన్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ 36 మంది ఎన్ని రోజులు చేస్తారు వాళ్ళు 16 రోజులు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం తీసేసినాం కదా, ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం మనం కన్సిడర్ చేయాలి. ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఫ్రెండ్స్ చెప్పండి? ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది 32 మందే కదా. ఇంటూ మనకు కావాల్సింది D2. 16 ఒకట్ల 16 2ల 2 ఒకట్ల 2 18ల D2 ఈక్వల్స్ టు 18. సో వన్ మోర్ టైం చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. మొత్తం మీద 36 మంది 24 రోజుల్లో పని పూర్తి చేయగలరు. 8 రోజుల తర్వాత 4 ఆ యొక్క పనిని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల మొత్తం పని ఎన్ని రోజులు అవుతుంది? సో ఇప్పుడు మనం ఓల్డ్ ప్రాసెస్ కనుక చేసినట్లయితే అంటే 36 × 24 చేసినాం అనుకో, మనకు ఒక డేటా వస్తుంది. 8 రోజుల తర్వాత 4 వెళ్ళిపోయారు అంటే మిగిలింది ఎంతమంది 32 మంది. సో అందుకే 36 32. అండ్ అదేవిధంగా 8 రోజుల తర్వాత కదా మనకు వాళ్ళు మొత్తం తగ్గింది కాబట్టి దాని బేస్ పైన మనం తీసుకుంటాం. ఓకేనా. ఇవన్నీ కూడా హార్డ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇవన్నీ కూడా చాలా లాజికల్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా కొద్దిగా టైం టేకింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మీకు ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ మోడల్స్ మాత్రం చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 8 days వైల్ బీ టేక్స్ 10 days టు కంప్లీట్ ద సేమ్ వర్క్. ఓకేనా. బి 10 రోజులు ఆ యొక్క పనిని పూర్తి చేయగలడు. వాళ్ళిద్దరు కనుక కలిసి పని చేసినట్లయితే ఏ ఒక రోజు పని పూర్తవడానికి ముందు వెళ్ళిపోయినట్లయితే మొత్తం ఎంత పని ఏ చేసిండు? ఓకేనా. ఏ ఎంత పని చేసిండు? సో మొత్తం ఫస్ట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఏ 1/8 ఒక రోజులో 1/8 పార్ట్ చేస్తాడు. బి 1/10 చేస్తాడు. వీళ్ళిద్దరు కనుక కలిసి పని చేసినట్లయితే సో అసలు ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారు? 8 5 40 కాబట్టి 40 తీసుకుందాం. 5 + 4 9/40. సో వీళ్ళిద్దరు కలిసి ఒక్క రోజులో
9/40 వంతు పని అయితే వీళ్ళు చేసిరు. వీళ్ళిద్దరు కలిసి 9/40 వంతు పని చేసేసారు. మొత్తం కలిపి వాళ్ళు ఆ యొక్క పనిని ఎక్స్ డేస్లో ఫినిష్ చేసిరు అనుకుంటే, ఓకేనా. ఎక్స్ డేస్లో వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. సో వీళ్ళిద్దరు కలిసి ఎంత చేసిరు, 9x/40 ప్లస్ అడిషనల్గా బి ఎన్ని రోజులు చేసిండు, ఒకరోజు ఎక్స్ట్రా చేసిండు కదా, ఏ కంటే ఒకరోజు ఎక్స్ట్రా చేసిండు కదా బి, అప్పుడు మొత్తం పని అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాలంటే ఏ 45% చేసిండు, బి 55% చేసిండు. ఈయన ఎంత ఎక్కువ చేసిండు, 10% చేసిండు. ఒక రోజులో 10% ఎక్కువ చేసిండు అని అనుకుందాం. అప్పుడు ఎక్స్ట్రా ఇది అయితేనే కదా మనకు 100 అయ్యేది. సో దిస్ ఈజ్ ద లాజిక్. సో ఈ యొక్క లాజిక్ ప్రకారంగా 9x/40/1/10. సో కాసా కడితే 40, 9x + 4 దట్ ఈక్వల్స్ టు 1. ఈ 40 అక్కడ పంపించిద్దాం, +4 అవతల పోతే ఏమవుతుంది, 9x = 36, x = 4. 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ ఒక క్వశ్చన్ మీకు అర్థం కాకుండా 1కి 2 సార్లు చూడండి, 1 మోర్ టైం మళ్ళీ మీరు రిపీట్ చేసుకుంటే అర్థమవుతుంది. మొత్తం పని పూర్తవడానికి ఒక్కరోజు ముందే వెళ్ళిపోయిండు. అక్కడ మొత్తం పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే మనకి ఏ సమస్య లేదు, కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుండు కాబట్టి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసిరో తెలిస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఏ కంటే బి ఒకరోజు ఎక్స్ట్రా చేసింది కాబట్టి ఒకరోజు బి పనితనం ఎంత, 1/10 కదా, దాన్ని యాడ్ చేస్తేనే మనకు 1 అనేది ఫార్మేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 28 days ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ 1200 soldiers పోస్టెడ్ ఇన్ ఏ ఫోర్ట్. ఓకేనా, ఒక కోటలో ఉన్నటువంటి 1200 మంది సైనికులకి 28 రోజులకు సరిపోయేటటువంటి ఫుడ్ అనేది అందుబాటులో ఉంది. కానీ అయితే ప్రస్తుతం అందులో ఉన్నటువంటి ఫుడ్ అనేది 32 రోజులకు సరిపోతుంది. అయితే ఎంతమంది సైనికులు ఆ యొక్క కోటను విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ యొక్క క్వశ్చన్ అనేది ఆల్రెడీ లాస్ట్ టైం బాగా రిపీట్ అయింది. ఒక మోడల్ M1 = M2D2. ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ ఓరియంటెడ్ అన్నమాట. అంటే ఓవరాల్ డేటా అండ్ అదేవిధంగా వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత లెఫ్ట్ అయ్యారు. సో ఎన్ని రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత లెఫ్ట్ అయ్యారు. ఓకేనా. సో మొత్తం ఫుడ్ ఉంది ఎంత, 1200 మందికి ఎన్ని రోజులు సరిపోతుంది, 28 రోజులకు సరిపోతుంది. ఆఫ్టర్ 4 days కొద్దిమంది వెళ్ళిపోయారంట. వెళ్ళిపోవడం వల్ల ఎన్ని రోజులకు సరిపోతుంది అది ఫుడ్, 32 రోజులకి సరిపోతుంది. సో వాళ్ళు 4 రోజులే తిన్నారు కదా, 1200 మెంబర్స్ 4 days ఆ యొక్క ఫోటోలో ఉన్నారు. అంటే 1200 మెంబర్స్ 4 days దాన్ని యూటిలైజ్ చేసుకోరు. నెక్స్ట్ 1200లోంచి ఎక్స్ మెంబర్స్ మంది వెళ్ళిపోవడం వల్ల ఆ యొక్క ఫుడ్ అనేది ఎన్ని రోజులకు వచ్చిందంట, 32 daysకి వచ్చిందట. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. మొత్తం 28 రోజులకి 1200 మందికి సరిపోద్దంట. అయితే వాళ్ళు ఆల్రెడీ 4 రోజులు 1200 మంది ఉన్నారు. అంటే 12 × 48, 4800 ప్యాకెట్లు వాళ్ళు కంప్లీట్ చేసేసారు. ఇంకా మనకు రిమైనింగ్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎలిమెంట్ అనేది 32 రోజుల్లో సరిపోద్దంట. సో ఈక్వేషన్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది సింప్లిఫై చేసేద్దాం. ఓకేనా. సో 12 × 28, ఇక్కడ ఉన్నటువంటి 12 × 4, ఈ న్యూతలు పంపించేసి ఏమవుతుంది, 1200 × 28లోంచి 4 పోతే 24. ఎందుకంటే వచ్చినటువంటి వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1200 × 32 - 32x. సో 1200 × 24, 24 12 ఎంత ఫ్రెండ్స్, 800, 28,800 ప్లస్ ఈ యొక్క అమౌంట్ చూసుకుంటే 38,400, 38,400 నుంచి మళ్ళీ 32x. సో దీనిలోంచి ఇది తీసేస్తాం, ఎందుకంటే ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ అవతల పోతే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 32x దట్ ఈక్వల్స్ ఎంత, 9,600. ఇది క్యాలిక్యులేషన్ అయిపోతే 9,600. 32 1 32 ఎంత ఫ్రెండ్స్, 32 3 32 3 96, 2 zeros 20. సో ఎక్స్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 300. సో 300 మంది వెళ్ళిపోతాయి. ఈ క్వశ్చన్ 2 రకాలుగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఈ క్వశ్చన్ మనం 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. సో ఇదే మోడల్ యాక్చువల్గా మనం ఇక్కడ షార్ట్కట్లో చేసేసింది. ఓకేనా, ఇక్కడ మనం కట్ చేసినాం కదా ఈ యొక్క ఎక్స్ట్రా స్టెప్ అనేది. ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటి కూడా మనం ఎక్స్ట్రా స్టెప్ కట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతుందని. సో ఆ యొక్క ఎడిషనల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం రిమూవ్ చేసేసినాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సునీత ఎంబ్రాయిడరీస్ ఏ శారీ ఇన్ 15 days వైల్ హర్ సిస్టర్ నేహా కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 10 days. ఓకేనా, సునీతనేమో 15 రోజులు ఒక చీరని ఎంబ్రాయిడరీ చేయగలిగితే ఆమె యొక్క సిస్టర్ అయినటువంటి నేహా 10 రోజుల్లోనే ఆ యొక్క పనిని పూర్తి చేయగలదు. వాళ్ళిద్దరు కలిసి ఒక పనిని స్టార్ట్ చేశారు. అయితే నేహా ఏమైందంటే పని స్టార్ట్ అయిన తర్వాత 2 రోజులకు వెళ్ళిపోతే మొత్తం పనిని సునీత ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతుంది. సో సునీత పాయింట్ ఆఫ్ వ్యూ అడిగింది కదా, సునీత ఎన్ని రోజులు చేస్తుంది, సునీత x రోజులు అనుకుందాం.
సునీత యాక్చువల్గా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది, 15 రోజుల్లో. ప్లస్ వీళ్ళిద్దరు కలిసి పని చేస్తారు కాబట్టి ప్లస్ అని తీసుకున్నాం. అయితే ఆమె పని స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వెళ్ళిపోయింది, నేహ 2 రోజుల తర్వాత. ఆమె ఎన్ని రోజులు చేస్తుంది, 10 రోజులు. సో ఇది మన యొక్క ఈక్వేషన్. సో సింప్లిఫై చేద్దాం. కాసాగు 30 2x ప్లస్ 6 దట్ ఈక్వల్స్ టు 1. ఎందుకంటే 10 మూల 30 3 2 6 కాబట్టి ఈ 30 అవతల పంపించేద్దాం. ఈ 30 అవతల పంపించేసి ప్లస్ 6 అవతల పోతే -6. 2x ఈక్వల్స్ టు 24, x ఈక్వల్స్ టు 12. ఎక్స్ ఎవరు, సునీత చేసినటువంటి రోజులు కదా, కాబట్టి 12 days ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ క్యాంప్ ఆఫ్ 180 స్టూడెంట్స్ హ్యావ్ ఏ ఫుడ్ ఫర్ 20 days. ఓకేనా, 180 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి ఒక క్యాంపులో 20 రోజులకు సరిపోయేటటువంటి ఫుడ్ అనేది అందుబాటులో ఉంది. ఒకవేళ ఫుడ్ కనుక 25 రోజులకు సరిపోయేటటువంటి ఆ యొక్క క్యాంప్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా, మొత్తం 180 మంది 20 రోజులకు సరిపోయేటటువంటి ఫుడ్ ఉంది. 180 మందికి ఎంతమంది వెళ్ళిపోయినట్లయితే ఆ యొక్క ఫుడ్ అనేది 25 రోజులకి సరిపోతుంది. ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారని అనలే, ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇమీడియట్గా మనం చేసేవాళ్ళం. ఇంకొక ప్లస్ అని ఇంకో ఎడిషనల్ స్టెప్ వచ్చేది. కాబట్టి ఆ యొక్క డేటా ఇవ్వలేదు కాబట్టి దీనిని ఇంప్లిమెంట్ చేసిద్దాం. 180. ఓకేనా, సో 18 2 ఎంత ఫ్రెండ్స్, 18 2 ఎంత, 36 కదా. -x ఇంటూ 25 అవతల పంపించేద్దాం. బై 25 అవుతుంది. సో 25 ఒకట్ల 25 4 100. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మొత్తం క్యాన్సిల్ చేస్తే 144 వస్తుంది. 180 - x. సో ప్లస్ 180 అవతల పంపించేస్తే -180. 180 అనేది 144 కంటే పెద్దది కాబట్టి మైనస్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మైనస్, ఇక్కడ ఉన్నటువంటి మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో x వాల్యూ ఎంత వస్తుంది, 36. 180లోంచి 144 పోతే ఎంత, 36 కదా. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, 36 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఒక స్టెప్ ఎందుకు రాలేదంటే ఆఫ్టర్ 4 days, ఆఫ్టర్ 3 days, ఆఫ్టర్ 2 days, ఆఫ్టర్ 1 day, ఆఫ్టర్ అనేది మనకు అక్కడ లేదు కాబట్టి ఎడిషనల్గా ఇంకో పాయింట్ అనేది రాలేదు. అదే దీంట్లో తీసుకుంటే ఆఫ్టర్ 4 days. ఓకేనా, ఆఫ్టర్ 4 days అని ఉంది కదా. సో ఆ యొక్క కీ పాయింట్ అనేది ఇక్కడ లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్మిత కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 12 days అండ్ Sam can finish the same work in 9 days. Both leave the work after working together for 4 days. How much work is left? ఓకేనా, ఇక్కడ ఏమన్నాడు, స్మిత 12 రోజుల్లో, శామ్ 9 రోజుల్లో వర్క్ అని ఫినిష్ చేయగలడు. అయితే ఇద్దరు కలిసి ఆ యొక్క పనిని 4 రోజులు కనుక చేస్తే ఎంత పని అనేది మిగిలి ఉంటుంది. 1/12 1/9 కాసాగింది ఫ్రెండ్స్. 12 3 36, 9 4 36, 3 + 4 7/36. వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు పని చేసినట్టే 4 రోజులు. ఇంటూ 4 7 4 28/36, 4 7 28, 4 9 36. సో 7/9. వాళ్ళు 4 రోజుల్లో 7/9 వంతు పని చేస్తే మొత్తం 9 భాగాలు 7 భాగాలు అయిపోతే ఎడిషనల్గా ఎంత ఉంటాయి, 2/9 కదా. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విక్రమ్ అండ్ వివేక్ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 50 days. ఓకేనా, వాళ్ళిద్దరు కలిసి ఒక పనిని 50 రోజుల్లో ఫినిష్ చేయగలరు. వాళ్ళిద్దరు కలిసి 20 రోజులు పని చేసినట్లయితే వాళ్ళిద్దరు ఎంత పని చేశారు. ఓకేనా, సో మొత్తం పని 50 రోజులు, వాళ్ళు చేసింది 20 రోజులు కాబట్టి ఏంది 20/50, 2/5. సో వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు పని చేశారు అన్నట్టు కాబట్టి 2/5 ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ ఎంత వర్క్ అనే బ్యాలెన్స్ ఉంది అంటే 3/5 ఈజ్ అవర్ ఆన్సర్. సో అడిగింది వాళ్ళిద్దరు కలిసి ఎంతకాలం చేశారనే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 30 మంది ఒక పనిని 20 రోజుల్లో ఫినిష్ చేయగలరు. అయితే 6 రోజుల తర్వాత ఎంతమంది ఆ యొక్క జాబ్ను వదిలేసి వెళ్ళిపోయినట్లయితే మొత్తం పని అనేది 26 రోజుల్లో ఫినిష్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు ఆఫ్టర్ అని వచ్చింది. ఓకేనా, ఆఫ్టర్ 6 days కాబట్టి మనం ఒక 2 to 3 స్టెప్స్ ఎక్కువ చేయాలి. మొత్తం 30 మంది 20 రోజుల్లో పని పూర్తి చేయగలరు. ఓకేనా, సో మొత్తం వర్క్ ఇది. ఓకేనా, 1 అనేటటువంటి రాస్తుంటాం కదా, అది ఇది. సో ఫస్ట్ వాళ్ళు 6 days పని చేశారు. ఎంతమంది, 30 మంది ఎంప్లాయీస్ పని చేశారు కదా, 6 రోజులు పనిచేసారు. ప్లస్ సో ఇక్కడ ఏమన్నాడు, 30 మంది ఎంప్లాయీస్లోంచి ఎంతమంది వెళ్ళిపోవడం వల్ల మొత్తం పని అనేది 26 రోజులకు వస్తుంది. ఓకేనా, సో 6 రోజులు వీళ్ళు చేసారు. 30 మందిలో ఎంతమంది వెళ్ళిపోవడం వల్ల 26 రోజులకు మనకు పని అనేది వస్తుంది. ఆల్రెడీ ఎంటైర్ వర్క్ అన్నాడు. ఇక్కడ మనకు ఒకటి అర్థం చేసుకోవాలి, రిమైనింగ్ అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, అంటే 26 యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఎంటైర్ అంటే వీళ్ళు స్టార్టింగ్లో 6 రోజులు చేశారు కదా, మళ్ళీ ఇక్కడ నుంచి 6 రోజులు తీసేయాలి మొత్తం పని అన్నాడు కాబట్టి. ఇదేమవుతుంది, 3 2 6,
2 జీరోస్, 3 ఆరుల 18, 180, 26లోంచి 6 పోతే ఎంత 20, 23ల 600 మైనస్ 20x. సో ఇక్కడ ఉన్నటువంటి 600కి 600కి క్యాన్సల్, ఓకేనా. ఈ ప్లస్ 180 అవతల పోతే మైనస్ 180, దట్ ఈక్వల్స్ టు మైనస్ 20x. సో మైనస్ మైనస్ క్యాన్సల్, 2 1ల 2, 9ల. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఎక్స్ వాల్యూ ఎంత 9. సో ఎంతమంది ఆ యొక్క పనిని వదిలేసి వెళ్ళిపోయినట్లయితే మనకు ఆ యొక్క పని అనేది 26 రోజుల్లో పూర్తవుతుంది. 9 మంది కనుక ఆ యొక్క పనిని వదిలేసి వెళ్ళిపోయినట్లయితే మనకు అది 26 రోజుల్లో ఆ యొక్క వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఈ క్లీనింగ్ కంపెనీ ఎంప్లాయీస్ 42 మంది స్వీపర్స్ కలిసి ఒక బిల్డింగ్ని క్లీన్ చేయగలరు. అయితే 10 రోజుల తర్వాత 12 మంది ఆ యొక్క పనిని వదిలేసి వెళ్ళిపోయారు. 10 days later 12 sweepers are left the job. If the cleaning job is finished in 10 days, then how many more cleaning workers need to be hired? ఓకేనా, మొత్తం ఎంతమందిని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, 12 మంది వెళ్ళిపోవడం వల్ల వర్క్ అనేది మనకు తక్కువ అవుతుంది కదా. కానీ మనకు వర్క్ అనేది మొత్తం 10 రోజుల్లోనే కంప్లీట్ అవ్వాలి అంటే ఎంతమందిని అడిషనల్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. d1 t1 ఈక్వల్స్ టు m2 d2 t2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఫస్ట్ మనకి ఎంతమంది ఉన్నారు, 42 మంది వర్కర్స్ 25 రోజుల్లో పనిని పూర్తి చేస్తారు. సో ఫస్ట్ ఎన్ని రోజులు పని చేసారు వాళ్ళు? 10 రోజులు చేసారు కదా. 42 మంది 10 రోజుల్లో చేసారు. ఓకే, సో 42లోంచి 12 పోతే ఎంత ఫ్రెండ్స్? 30. సో 30 మంది ఇంకా అడిషనల్గా ఎంతమందిని తీసుకుంటే ఆ యొక్క పని అనేది 10 రోజుల్లో పూర్తవుతుంది. ఓకేనా. సో 42 × 25 25 మైనస్ ఈ యొక్క ప్లస్ని యువతలు పంపించేస్తే 42 × 10. రెండింటిలో కామన్గా 42 ఉంది కాబట్టి 42 కామన్ తీసేద్దాం. 25 - 10 ఈక్వల్ టు, సో ఇది 300 ప్లస్ 10x. సో 25లోంచి 10 పోతే 15. 42 × 15 దట్ ఈక్వల్స్ టు 300 ప్లస్ 10x. సో ఇక్కడ ఉన్నటువంటి 42 × 15 ఎంత ఫ్రెండ్స్? 630. 15 4 60, 15 2 30, కాబట్టి 600 ప్లస్ 30 630. 630లోంచి 300 తీసేస్తే ఎంత? 630లోంచి 300 తీసేస్తే 330. 330 దట్ ఈక్వల్స్ టు 10x. ఇక్కడ ఉన్నటువంటి 0 ఇది క్యాన్సల్, కాబట్టి x ఈక్వల్స్ టు 33. సో ఎంతమందిని అడిషనల్గా తీసుకోవాలి? 33 మందిని అడిషనల్గా తీసుకోవాలి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈక్వేషన్లో చెప్తున్నాను. మొత్తం 42 మంది 25 రోజుల్లో ఒక బిల్డింగ్ని క్లీన్ చేయగలరు. అయితే 42 మంది 10 రోజులు చేసిన తర్వాత 12 మంది వెళ్ళిపోయారు. కాబట్టి 42లోంచి 12 వెళ్ళిపోతే 30 మంది. ఎంతమంది అడిషనల్గా వచ్చినట్లయితే 10 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది. ఓకేనా. సో క్వశ్చన్ ఈ విధంగా ఈక్వేషన్ లెక్క మనం రాయగలిగితే వీఆర్ ద విన్నర్స్. ఓకేనా, ఈ విధంగా రాయగలిగితే గ్రేట్. అప్పుడే మనకు ఆన్సర్ అనేది టకటక వచ్చేస్తుంది. ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో ఫినిష్ చేయగలరు. ఏ ఒకడే 15 రోజుల్లో చేయగలిగినట్లయితే వాళ్ళిద్దరు కలిసి పని స్టార్ట్ చేశారు. కానీ ఏ 10 రోజుల ముందే ఆ యొక్క పని పూర్తవడానికి వెళ్ళిపోయిండు. సో ఇద్దరు కలిసి ఆ యొక్క పనిని ఎన్ని రోజులు చేసారు? ఓకేనా. సో ఫస్ట్ అసలు వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఎంత పని చేయగలరో చూద్దాం. దాన్ని బట్టి మనం రివర్స్ వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఏ ఒకడే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 12 రోజుల్లో ఫినిష్ చేయగలడు. సో ఏ ఒకడు 15 రోజులు, అంటే బి ఒకడు ఎన్ని రోజులు చేస్తాడో తెలవాలి కదా. 15 12 12 12 4 40 12 5 60, 5 - 4 15 4 60 కాబట్టి 1/60. ఓకేనా. సో బి ఒక్కడే ఒక పనిని 60 రోజుల్లో చేస్తాడు, ఏ 15 రోజుల్లో చేస్తాడు. ఓకేనా. ఇప్పుడు మనకు స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏ ఒక్కడు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసారు. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు? x డేస్ చేసారు అనుకుందాం. ఓకేనా. సో ఏ x డేస్ చేసిండు, x/15 ప్లస్ సేమ్ అదేవిధంగా బి కూడా చేసిండు కదా. ఓకేనా. బి ఎన్ని రోజులు చేసిండు? ఎక్స్ కంటే 10 రోజులు అడిషనల్గా చేసిండు. 60 1 60x 15x 150 దట్ ఈక్వల్స్ 15 + 60 ఎంత? 75x ప్లస్ 150 దట్ ఈక్వల్స్ టు 1. ఇది అవతల పోతే మైనస్ 75x. పది మంది ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే 4 రోజుల తర్వాత ఇద్దరు వర్కర్లు ఆ యొక్క పనిని వదిలేసినట్లయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది? ఓకేనా. సో ఒక పనిని 10 మంది 8 రోజుల్లో పూర్తి చేయగలరు.
ఓకేనా. అయితే 4 రోజుల తర్వాత అంటే 4 రోజులు పని చేశారుగా 10 మంది ప్లస్ ఎంతమంది వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఎంతమంది వర్కర్లు ఉన్నారు, 8 మంది వర్కర్లు ఉన్నారు. ఎక్స్ 80 40 ఇంటూ 40 ప్లస్ 8x 40 ఈక్వల్స్ టు 8x ఎక్స్ ఈక్వల్స్ టు 5. ఎంతమంది ఫ్రెండ్స్, 5 డేస్. సో మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 5 డేస్ పడుతుంది. పి అండ్ క్యూ ఒక పనిని 6 మరియు 8 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. అయితే ఆర్ యొక్క సహకారంతో కనుక తీసుకున్నట్లయితే 3 రోజుల్లోనే పని చేయగలరు. వాళ్ళ ముగ్గురు యొక్క పేమెంట్ వచ్చేసి 3200 రూపాయలు అయినట్లయితే ఆర్కి ఎంత ఇస్తారు, ఓకేనా. వీళ్ళిద్దరి యొక్క కాసాకు తీసుకుందాం. ఫస్ట్ వీళ్ళిద్దరు అసలు ఎంత చేసిరో చూద్దాం. సో వీళ్ళిద్దరు కలిసి చేసింది 8 6 48, 6 + 8 14. సో వీళ్ళిద్దరు కలిసి ఒక రోజులో 14/48 వర్క్ చేయగలరు. అయితే మనకి ఇక్కడ ఇంకో క్లూ ఇచ్చేసిండు, 1/6 + 1/8. ఎవరు, పి అండ్ క్యూ ప్లస్ అడిషనల్గా 1/r కనుక చేరినట్లయితే ఆ పనిని 1/3లోనే కంప్లీట్ చేయగలరు. సో 1/r ఎంత, 1/3 మైనస్. సో ఇది మొత్తం చేస్తే ఎంత వచ్చింది, 14/48 కదా, 48, 3 1 3 18, 3 6 16 నుంచి 14 తీసేస్తే ఎంత, 2/48, 2 1 2 24. సో 1/r. సో ఆర్ 24 రోజుల్లో పని పూర్తి చేయగలడు, ఓకేనా ఫ్రెండ్స్. ఆర్ 24 రోజుల్లో ఆ యొక్క పనిని పూర్తి చేయగలడు. సో ఇప్పుడు మనకు డేటా వచ్చేసింది 6 8 24. సో ఇక్కడ మనకి ఇక్కడతో అయిపోలేదు, అమౌంట్ ఇచ్చిండు 3200 రూపాయలని స్ప్లిట్ చేయమంటుండు. సో వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ, ఈయన 6 రోజులు చేస్తే ఈయన 6 రోజులు, ఈయన 8 రోజులు, ఈయన 24 రోజులు. ఈయనకంటే ఈయన ఎన్ని రెట్లు ఎక్కువ, 3 రెట్లు. ఈయనకంటే ఈయన 4 రెట్లు ఎక్కువ పనితనం. కాబట్టి ఆ విధంగా మనం దీన్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ముగ్గురు యొక్క కాసాకు తీసుకుంటే 24 వస్తుంది, 4 3 + 1. సో వీళ్ళ యొక్క అమౌంట్ రేషియో 4:3:1. సో 6 అడిగింది కాబట్టి 1/24 ఇంటూ అమౌంట్ ఎంత, 3200. ఇది ఇంటూ ఇది క్యాన్సిల్ చేసి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 400 వస్తుంది. 400 ఇంటూ 1 400. ఇతని యొక్క పేమెంట్ ఎంత, ఆర్ యొక్క పేమెంట్ ఎంత, 400. అదే మనం పి తీసుకుంటే 4 4 1600, క్యూ తీసుకుంటే 4 3 1200. సో బ్యాలెన్స్ చేద్దాం. 0 0 3200 టాలీ అయింది కాబట్టి దట్ ఈస్ అవర్ కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్, ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఏకపనిని 20 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. బి అండ్ సి ఇద్దరు కలిసి ఏకపనిని 30 రోజుల్లో. సి అండ్ ఏ ఇద్దరు కలిసి ఏకపనిని ఎన్ని రోజులు, 24 రోజులు చేయగలరు. అయితే హౌ మెనీ డేస్ బి అండ్ సి కెన్ డూ ద కంప్లీట్ ఇండివిజువల్లీ, ఓకేనా. బి అండ్ సి ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు విడివిడిగా, ఓకేనా. విడివిడిగా అని అడిగిండు. సో ఫస్ట్ వాళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేసారో తెలవాలి ఫస్ట్, ఓకేనా. ఈ మూడింటి యొక్క కాసాగు తీసుకుందాం. 33 పోట్లే 34 120, ఇది 24 5 34 26 6 4 15 15 15/120. అయితే వీళ్ళందరూ కూడా డబల్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, 2 ఏలు 2 బీలు 2 సీలు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, ఇంటూ 2 అవుతుంది. దట్ మీన్స్ 15/240. సో ఓకేనా, 15/240. 15 1 15 10 150, ఇంకా 90 మిగులుతుంది. 15 6 90 కాబట్టి 1/16. సో వాళ్ళ ముగ్గురు కనుక కలిసి పని చేసినట్లయితే 16 రోజుల యొక్క పనిని పూర్తి చేయగలరు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, బి అండ్ సి ఇండివిజువల్ కావాలి. సో ఫస్ట్ కాంబినేషన్ చూడండి, ఏ అండ్ బి ఇద్దరు కలిసి యొక్క పనిని 1/20 days. సో దీనిలోంచి మనం మొత్తం ఏ అండ్ బి తీసేస్తే మనకు సి వాల్యూ వస్తుంది, ఓకేనా. మొత్తం a + b + c = 1/16, a + b = 1/20. సో 16లోంచి ఈ ఒక 1/20 తీసేస్తే మనకేమొస్తుంది, సి వాల్యూ వస్తుంది. సో సి వాల్యూ టాలీ చేసుకుంటే అయిపోద్ది. సి వాల్యూ అన్నీ కూడా సపరేట్ ఉన్నాయి కదా, 1/16 - 1/20. కాసా కట్టండి, 8 3 20
40, 60, 80, 80 పోతుంది. 16 5 80, 1/80. సో సి వాల్యూ 80. ఏది ఉంది ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ ఉంది కదా, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు బి వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ బి కనుక్కోవాలంటే ఏం చేస్తాం? సి అండ్ ఏ కాంబినేషన్ అంటే 24, 1/16 - 1/24 చేస్తే ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ మోడల్ పి అండ్ క్యూ 15 రోజుల్లో, క్యూ అండ్ ఆర్ 12 డేస్లో, పి అండ్ ఆర్ 20 డేస్లో చేసినట్లయితే వాళ్ళ ముగ్గురు కలిసి ఏకపరిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? 1/15, 1/12, 1/20. సో కాసా కట్టేద్దాం. కాసాకి ఎంత వస్తుంది? 60. ఎందుకంటే 12 5 60, 15 4 60, 23 60. 4 + 5 + 3, 5 3 8 4 12/60. కానీ వీళ్ళందరూ డబల్ వచ్చారు కాబట్టి ఇంటూ 2 చేద్దాం. 12 1 12 10, 1/10. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 10 days ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? 10 days ఈజ్ అవర్ ఆన్సర్. సో మీకు బుక్లో చాలా పెద్ద పెద్ద లెక్కలు ఉంటాయి. ఇవన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్ అనమాట. పి అండ్ క్యూ ఒక పనిని 8 రోజుల్లో, క్యూ అండ్ ఆర్ 12 రోజుల్లో, పి క్యూ ఆర్ ముగ్గురు కలిసి ఒక పనిని 6 రోజులు చేస్తే పి అండ్ ఆర్ ఎంత? ఇది కొద్దిగా కాంప్లికేటెడ్. ముగ్గురు కలిసి ఇచ్చేసిండు డైరెక్ట్. ఎంత? 1/6. పి అండ్ క్యూ చేలిస్తే మనకు 6 తెలుసుకోవచ్చు. ఎంత? పి అండ్ క్యూ 8. 8 6 8 2 16, 8 3 24, 24, 4 - 3, 1/24. ఇది ఎవరు? ఆర్ యొక్క వాల్యూ. సేమ్ అట్లనే మనకి ఇంకెవరు కావాలి? క్యూఆర్లోంచి. అండ్ నెక్స్ట్ సెకండ్ కాంబినేషన్ ఏముంది ఫ్రెండ్స్? క్యూఆర్ ఇచ్చిండు కదా, 1/6లోంచి క్యూఆర్ ఎంత? 1/12. కాసాక్ 12, 2 - 1, 1/12. ఇది ఎవరు? పి. సో పి 12 రోజుల్లో, క్యూ 24 రోజుల్లో ఏకపరిని పూర్తి చేస్తే వీళ్ళిద్దరు కలిసి అడిగిండు కదా, 1/12, 1/24. కాసాక్ 24, 2 + 1, 3/24, 3 1 3 ఎంబుల. సో 8 డేస్లో ఆ యొక్క వర్క్ని ఫినిష్ చేయగలరు. సక్సెస్ఫుల్గా ఆ యొక్క వర్క్ని ఫినిష్ చేయగలరు. ఏబి ఒక పనిని 10 రోజుల్లో, సేమ్ అంటే బీసీ 12 రోజుల్లో, సిఏ 15 రోజులు చేస్తే ఏ ఒక్కడే ఆ యొక్క పనిని ఎన్ని రోజులు చేస్తాడు? ఓకేనా? సో ముగ్గురు కలిసి 10, 12, 15. 12 15 అంటే 60 వస్తుంది. 6 5 + 4, 10 15/60. కానీ వీళ్ళందరూ డబల్ వచ్చారు కదా, అంటే ఇంటూ 2. 15 1 15 4 2 8. 8 డేస్లో చేయగలరు. సో మనకు కావాల్సింది ఏంది? ఏ వాల్యూ కావాలి అంటే సి అండ్ బి. ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, అంటే ఏబీసీలో బీసీలు తీసేస్తే కదా ఏ వచ్చేది. సో 1/8లోంచి బీసీ కాంబినేషన్ ఏంది? 12 కదా, 1/12 ఏమొస్తుంది? 24 వస్తుంది. 8 3 24, 12 2 24. 24 రోజుల యొక్క పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలడు. ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ మొత్తం కూడా, అంటే ఇది ఎన్టీపీసీ దాకా వచ్చింది కదా, నెక్స్ట్ మొత్తం కూడా మనకు జేఈ, ఎస్ఎస్సి అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ దాకా ఉంది. సో నెక్స్ట్ క్లాస్ తోటి మన యొక్క టైమ్ అండ్ వర్క్ కూడా ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? మనకు గ్రూప్ డీలో ఎక్కువగా టైమ్ అండ్ వర్క్లో సేమ్ మెథడాలజీ క్వశ్చన్స్ ఇచ్చింది కాబట్టి అవన్నీ కూడా స్కిప్ చేసుకుని రావడం జరిగింది. మోడల్ వైజ్గా మనకి ఇక్కడ అప్డేట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్, రవి, రోహన్ అండ్ రాజేష్ వాళ్ళ ముగ్గురు ఆ యొక్క పనిని 10 15 అదేవిధంగా 12 రోజుల్లో పూర్తి చేయగలరు. వాళ్ళ ముగ్గురు కనుక కలిసి పనిచేసినట్లయితే ఆ యొక్క పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? ఇది చేయాల్సిన అవసరం ఉందా? సేమ్ క్వశ్చన్ కదా. 10 12 15 ఏమొస్తుంది? 4 రోజులు కదా. కాసాగా 60 వస్తుంది. 6 + 5 + 4, 6 4 15, 15/60. సో 4 days. సో ఇక్కడతోటి మన యొక్క టైమ్ అండ్ వర్క్ యొక్క పార్ట్ 4 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్లాసెస్ అన్ని కూడా వాచ్ చేయండి. డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ అదేవిధంగా నెంబర్ సిస్టమ్ యొక్క టోటల్ డేటా అని వాచ్ చేయండి. ఆర్థమెటిక్ యొక్క ప్లేలిస్ట్లో యొక్క టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంది. అక్కడి నుంచి మీరు యొక్క పాయింట్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.